ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయం చేసాం. 23వ అధ్యాయం అంతా కూడా ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చాలామందికి సూటిగా మాట్లాడితే ఇష్టం లేదు, వెనకాల నుంచి తట్టాల. అన్ని విషయాల్లో కూడా దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నా కూడా మనం తట్టానే ఉండాలి. సో దట్ ఈస్ ద హ్యూమన్ ట్రెండ్. దేవుడు కూడా మనల్ని అలాగే ఎంకరేజ్ చేశాడు. మనం తప్పు చేస్తున్నా కూడా ఆయన మన కోసం సిలువలో మరణించాడు. ఈవెన్ వి వర్ సిన్నర్స్, గాడ్ డైడ్ ఆన్ ద క్రాస్. కనుక ఈ యొక్క చాప్టర్ అంతా కూడా 2 భాగాలుగా ఉన్నాయి. 23వ అధ్యాయము 1 నుంచి 12 వరకు ఆయన జన సమూహాలతోనూ శిష్యులతోనూ మాట్లాడడం. 13వ వచనం నుంచి దాదాపుగా 39 అంటే చివరి వచనం వరకు కూడా ఇట్ వాస్ డైరెక్ట్లీ అటాకింగ్ ఆన్ ద పీపుల్ హూ ఆర్ జస్ట్ హిపోక్రిటిక్. అంటే నటిస్తూ ఉన్న జనాలు, భక్తి పైకి భక్తి, ఆ భక్తిలో మరి నిజాయితీ లేకుండా పోవడం. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఎక్కువ వచనాలన్నీ దానికే ఉన్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే అక్కడ ఒక 7 అయ్యో 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 ఎప్పుడు అంటాం తెలుసా? బాగా పరిస్థితి అంతా జారిపోతే జాలిలో కూడా ఇంకా అది పీక్ అనమాట. అయ్యో ఇది సడన్గా ఏదన్నా యాక్సిడెంట్ జరిగింది ఏమంటాం? అయ్యో అంటాం కదా. అలాంటిది అనమాట. యాక్సిడెంట్ కంటే ఇంకా భయంకరం. యేసు ప్రభు డైరెక్ట్ అటాకింగ్. ఒకసారి అంటే పర్వాలే, యేసయ్య 7 సార్లు అయ్యో అన్నాడు. అందువల్ల మనం జాగ్రత్తగా ధ్యానించాలి. వాక్యాన్ని మనం విని పక్కన పెట్టకూడదు. దేవుడు ఎందుకు ఎన్నిసార్లు అంటున్నాడు? అందులో చాలా ఎసెన్స్ ఉంది తీసుకోవాల్సింది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మరి ఆ యొక్క నటనకి అలవాటు అయిపోతున్నాం. దాని నుంచి బయటికి రావాలి. కాబట్టి మొట్టమొదటిది 23వ అధ్యాయంలో 1 నుంచి 12 వచనాలు చదువుదాము. తర్వాత 39 వచనాల వరకు కూడా ధ్యానం చేద్దాం. ఫస్ట్ థింగ్ నేను చదువుతాను, 12 వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుదాం. అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతో ఇట్లనెను, వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనిడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే కానీ చేయరు. మనుషులకు కనబడ నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగా, తమ చెంగులు పెద్దవిగా చేయుదురు. సంత వీధులలో వందనములు మనుష్యుల చేత బోధకులని పిలువబడుట కోరుతారు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకోవడం, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. వాక్యాన్ని మనం చూస్తుంటే మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. నేను ఎంత చేసినా కూడా బట్ స్టిల్ దానిలో ఇంప్రూవ్మెంట్ కావాలంటే సరిపోదు. అందుకనే 5వ అధ్యాయం మత్తయి సువార్తలో అంటాడు 2వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. దీనత్వం గురించి చెప్తాడు ఎక్కడ పెట్టినా కూడా. నేను దీన మనస్సు కలిగిన వాడను, నా యొద్ద నేర్చుకుంది. దీన మనస్సు every time the humbleness is very inevitable.
ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్స్. దేవుని వెంబడించే బిడ్డలు నువ్వు ఎంతన్నా చేయు, అట్ ది ఎండ్ ఆఫ్ ద వర్క్, లేకపోతే ఆ యొక్క పని ముగింపులో చివరికి ఏమనాలంటాడు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు పని అంతా చేసుకొచ్చిన తర్వాత యజమానుడు అంతా చెప్పి నీకు ఒక 10 పనులు ఇచ్చాడు. 10 పనులు చేసుకొని వచ్చిన తర్వాత సాయంకాలం వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే, వెల్ డన్, నువ్వు బాగా చేసావు, కూర్చో, నీకు భోజనం పెడతాను లేకపోతే అని చెప్పేసి అన్నాడంట. వచ్చిన తర్వాత ఈవినింగ్ రెడీ వచ్చావు కదా, ఇంకా ఇదిగో ఎన్ని సిద్ధపరచు, నాకు భోజనం పెట్టు, తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి. అంటే దాని గురించి వేసే ఒకే ఒక మాట అంటాడు. ఇదంతా చేసి వచ్చిన తర్వాత మరి వెల్డన్ అని చెప్పేసి నువ్వు ఎక్స్పెక్ట్ చేయబాక. ఆయన అనేది ఒక్కటే మాట, నేను చేయవలసినది మాత్రమే చేశాను. 10 పనులు నీకు ఇచ్చారు, 10 పనులు చేసుకొచ్చావు నిజమే, కానీ నువ్వు ఎక్కువేం చేయలేదు కదా. కనుక నిజాయితీ ఏమంటే నేను చేయవలసింది నేను చేశాను. ఐ హ్యావ్ డన్ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ. నేను అంత మాత్రం చేశానని చెప్పి అనుకో, దెన్ యూ విల్ బి లిఫ్టెడ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అలాంటిది ఒక తత్వం మనలో రావాలని నేను కోరుకుంటున్నాను. అయితే మొదట 12 వచనాలు కనుక మనం చూస్తే, శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండువారు. అంటే ఆ యొక్క రిలీజియస్ లీడర్స్ గురించి, ఒకవేళ మనం కన్నా ఒక స్టేజ్కి ఎదిగాం అనుకోండి, బాప్టిజం తీసుకున్నాం లేకపోతే మినిస్ట్రీకి వెళ్తున్నాం, ఒక స్టేజ్ ఇచ్చినట్టే లెక్క. మనం దేవుళ్ళలోకి వచ్చేసిన తర్వాత నిజంగానే మనం నాయకుల్లాగా ఉంటాం. అక్కడి నుంచి దేవుడు మనల్ని మానిటర్ చేస్తుంటాడు. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళందరి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నప్పుడు, ఇది ఇంకొక రకంగా చెప్పాలంటే సమాజంలో మన సంఘంలో జరుగుతున్న క్రియల గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కరు ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలాగా ఉంది అనేది కూడా చెప్తూ ఆయన వాళ్ళతో మొదట హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు జనరల్ పీపుల్తో. ఇక్కడ లీడర్స్ ఏ విధంగా ఉన్నారు, బోధకులు ఏ విధంగా ఉన్నారు, బోధ ఏ విధంగా వస్తుంది, వాళ్ళు ఎలాగా ఉంటున్నారు అనే దాని మీద ఆయన చెప్తూ ఈ యొక్క మాటలన్నీ కూడా ఒక్కటిగా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా మరి మోషే పీఠమందు కూర్చుంటారు కనుక మీరు వారు చెప్పునది విని వాటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు? చెప్పి చేయకుండా ఉండడం అనేది దట్ ఈస్ హిపోక్రసీ. మొట్టమొదటి, చాలామంది మనం వాక్యం చెప్తాం, వాక్యం తెలుసు, కానీ దాని ప్రకారము మనం చేయం. దానివల్ల మొట్టమొదటిగా దేవుడు, వాళ్ళు మీకు వాక్యం చెప్తారు, మొట్టమొదటిగా వాక్యం చెప్పినప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ప్రవర్తన అందరికీ కూడా యాక్సెప్టబుల్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాళ్ళు మోయశక్యమైన భారాన్ని, బరువుల్ని కట్టి మనుషుల మీద పెడతారే కానీ తమ వేలితోనైనా కూడా వాటిని కదిలించరు. వాళ్ళ యొక్క బిహేవియర్ గురించి చెప్తున్నాడు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేస్తారు, తమ రక్ష రేకులు వెడల్పుగా ఉండాలని, తమ చెంగులు పెద్దవిగా ఉండాలని ఉంటారు. చాలా హంగామా, లైక్ పుట్టింగ్ లాట్ ఆఫ్ డ్రెస్ కోడ్స్ పెద్దవిగా, చాలా ఫెమిలియర్గా ఉండేటట్టుగా లుక్కి అన్ని రకాలుగా ఉంటాయి. మనం చూస్తుంటాం సంఘాల్లో. చాలా ఉన్నతంగా కనిపించేదానికి ఇంకా చాలా ఒక డెకరేటివ్ సిస్టంలోకి వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా మరి ఒక మతాన్ని కొనసాగించే నాయకులు విషయాల్లోనే ఉంటుంది. మతం అంటే పద్ధతులు, సాంప్రదాయం. చూడండి, మన యొక్క ఫ్యామిలీస్లో కానివ్వండి, లేకపోతే క్రిస్టియన్ సొసైటీలో చాలామందిలో ఈ యొక్క సాంప్రదాయాలకి ఎక్కువ, ఆచారాలకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం. దాన్ని ఇచ్చేసి దేవునితో ఉండాల్సిన రిలేషన్షిప్లో మాత్రం తగ్గిపోతూ ఉంటాం. దేవుడికి అది ఇష్టం లేదు.
నువ్వు మత సాంప్రదాయం కాదు కావాల్సింది. దానిలో ఒక మనిషి ఒక మ్యారేజ్ విషయంలో కానీ, లేకపోతే చనిపోయినప్పుడు కానీ, లేకపోతే ఒక కార్యం ఏదైనా దానిలో ఉండే ఒక పద్ధతి, ఆ యొక్క సాంప్రదాయాల్లో బాగా చేస్తారు. కానీ దేవుని యొక్క ఇష్టానుసారంగా చేస్తున్నారా, దేవునికి ఇష్టమైన పద్ధతిలో ఉన్నాయా అనేది దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. మనం అది కనుక చేయకుండా ఉంటే మనం ట్రాక్ మిస్ అయిపోతాం. దేవునికి అది ఇష్టం లేదు. ప్రభు కోరేది ఏంటంటే ఆయన మార్గాన్ని అనుసరించాలి. అది చాలా అవసరం. అందుకని వారి మాటలు వినండి, కానీ వాళ్ళు చేసే పద్ధతులు మీరు ఫాలో అవ్వద్దు, లేకపోతే సాంప్రదాయంలో వెళ్ళి పడిపోవద్దు. చాలామందికి మరి ఎక్కువ పోస్టులు, హైయెస్ట్ పోస్టులు తీసుకుంటారు, డాక్టరేట్లు పెట్టుకుంటారు. కొంతమంది నేను చూస్తుంటాను, డాక్టరేట్లు వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో కూడా తెలియదు. ఎవరో ఇస్తుంటారు, ఎవరో పెట్టుకుంటారు. డాక్టరేట్ అంత పెట్టుకునేదానికి కూడా అర్హత కావాలి. ఏదైనా సరే దేవుని యొక్క మరి ఉన్నతమైన నామానికి అవమానం మనం కలిగించకూడదు. అందుకని ఇక్కడ చెప్తూ అంటారు, వాళ్ళు ఏం చేస్తారు, విందులలో అగ్రస్థానాలు, సమాజ మందిరాల్లో అగ్రపీఠాలు, సంత వీధులలో వందనాలు, మనుషుల చేత వాళ్ళు బోధకులని పిలువచ్చు. ఇక్కడ 3 మాటలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, మీరైతే బోధకులని పిలవబడవద్దు, మీకు ఒక్కడే బోధకుడు, మీరందరూ సహోదరులు. అందుకని బ్రదర్స్ అంటారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. రెండవది, మీ భూమి మీద ఎవరికి ఆయనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీకు తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మూడవది, మీరు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీకు గురువు. ఈ 3 కూడా ట్రయూన్ గాడ్నే చూపిస్తున్నాయి. మొట్టమొదటిది బోధకుడు. ఎవరి బోధకుడు? ఎవరు మనందరికీ బోధ చేసేది? మాస్టర్ కాదు, ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు బోధకుడు. ఆయన మనకు బోధ, 1 యోహాను పత్రికలో ఉంటాడు, మీరు పరిశుద్ధాత్మ చేత బోధ చేయబడతారు కనుక మీరు సపరేట్గా మీకు ఎవరు కూడా బోధ చేయగలిగేదంట. అలాగే రెండవది, మీకు భూమి మీద ఎవరికైనా తండ్రి పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన ఫాదర్ గాడ్, పరలోకమందున్న తండ్రి. కాబట్టి ఇంకొకళ్ళు వేరే వాళ్ళని తండ్రి కాదు. ఆ యొక్క పోస్టు అదంతా కూడా వాల్యూ అన్నీ ఆయనకే ఇవ్వాలి. మూడవది, మీరు గురువులని పిలువబడవద్దు, మీకు ఒక్కడే గురువు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. త్రియేక దేవుని గురించి చెప్తున్నాడు. చాలామంది మరి మాకు ఈయన గురువు, ఈ గురువు తర్వాత ఇంకెవరు లేదు, ఆయనే అల్టిమేట్గా పెట్టుకుంటాం. అంటే మన ఫోకస్ అంతా మనిషి మీదకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకూడదు. మనిషి పూజ అనేది విగ్రహారాధనతో సమానం. అది ఎంతగా నువ్వు దగ్గరగా ఉన్నా, ఎంత ప్రేమించినా కూడా మీకు ఒక్కరే గురువు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఒక్కరే ఫాదర్, తండ్రి అయిన దేవుడు. ఒక్కడే బోధకుడు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ చెప్పిన తర్వాత మీలో అందరికంటే గొప్పవాడిగా ఉండాలనుకుంటే అతను ఎలా ఉండాలంట? అందరికీ పరిచర్య చేస్తూ ఉండాలి. సంఘంలో ఇదే ట్రెడిషన్. ఎవరైతే ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలా? అందరికీ పరిచర్య చేయాలి, అందరికీ పరిచర్యకుడిగా ఉండాలి. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు తగ్గింపులోనే హెచ్చింపు ఉందండి. తగ్గింపులోనే ఉంది పరిచర్య అంతా, దాని వెనకాలని తిరుగుతాము. చాలా శోచనీయం ఏంటంటే ఎక్కువ మంది మరి అదే నాకు చెప్పాను కదా, పాటలు పాడినవ్వండి, లేకపోతే వాక్యం చెప్పనివ్వండి, నేను చేశానా, బాగా చేశానా అనేసి ఫీడ్బ్యాక్ తీసుకోవడం తప్పులేదు, కానీ దాని గురించి
ప్రచారము అంతా అక్కర్లేదు. ప్రభు అన్నీ చూస్తున్నాడు. చూడండి, ఈరోజు మన యొక్క వాక్య భాగంలో అంతటి కూడా హిపోక్రసీ మీదనే దేవుడు ఫోకస్ చేస్తున్నాడు. 23 అధ్యాయం అంతా కూడా మీరు కావాల్సింటే తర్వాత చదువుకోండి. అంటే వేషధారణతో కూడిన భక్తి, వేషధారణ భక్తి ఉంది, దానిలో అంతా కూడా వేషధారణ ఉంది, బయటికి కనిపించే విధంగా. ఏం చేస్తున్నాం చూడండి, మనుషులకు కనబడవాలని, మనుషుల యొక్క ప్రాముఖ్యం కోసంగా మనం చేస్తే మనం చాలా బాధపడిపోతాం, చాలా డేంజరస్లో పడిపోతాం. ఇక్కడ 13వ అధ్యాయం నుంచి చూడండి, మొట్టమొదటిది 13వ వచనంలో ఉంటుంది. అయ్యో అనేస్తే ఎట్లాగమ్మా? అక్కడ కొంచెం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి మీరు చదవండి 13వ వచనం. ఎవరు బాగా చదువుతారు? అయ్యో అయ్యో అంటే ఆ ఎక్స్ప్రెషన్ యేసు ప్రభు ఇచ్చాడండి ఇక్కడ. అంటే ఆయన ఎలా మాట్లాడుతాడో చూడండి, చాలా మంది పిక్చరైజ్ చేశారు దాన్ని. యేసు ప్రభు వాళ్ళని అన్నప్పుడు ఏ విధంగా అన్నాడు? చాలా కోపంతో అన్నాడు, చాలా వాళ్ళతో వెక్స్ అయిపోయి, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఒక యాక్సిడెంట్ జరిగిపోయినంతగా చేయకూడదు వీళ్ళు చేస్తున్నారు అన్నట్టుగా. అయ్యో, పౌలు ఒక దగ్గర అంటాడు అయ్యో. దేనికోసం అంటాడు తెలుసు? తెలియదు. అయ్యో, ఇఫ్ ఐ డోంట్ ప్రీచ్ ద గాస్పెల్, నాకు శ్రమ. ఇది రివర్స్గా అనుకోడు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేసే పనుల మీద యేసు ప్రభు చాలా కోపంతో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఏం చేస్తున్నారండి? మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నారు. ఈరోజు సువార్త దేనికోసం ప్రకటిస్తున్నాం? పరలోక రాజ్యము సమీపించినది, ద్వారాలు తెరుచుకోబడ్డాయి. యాక్సెప్ట్ ద లార్డ్, రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. పరలోక రాజ్యం యేసు ప్రభు వచ్చిన రోజు నుంచి కూడా ఇదే ప్రకటించబడుతుంది, 2000 సంవత్సరాల నుంచి. అయితే మీరేం చేస్తున్నారు? మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని క్లోజ్ చేసేస్తున్నారు, బంద్ చేస్తున్నారు. అయ్యో, అందువల్ల మీకు అయ్యో. మీరు ఎవరైనా సరే ఎవరిని పరలోక రాజ్యం రానివ్వకుండా నువ్వు అడ్డుపడేసి నువ్వు వెళ్ళడానికి లేదు అంటే నీకు దేవుడు ఏమంటున్నాడు? అయ్యో. ఏమంటున్నాడు దేవుడు? అయ్యో అయ్యో. చాలా పిటియబుల్ కండిషన్ అండి. వేరే వాళ్ళని నువ్వు నీ ప్రవర్తన చూసి, నీ వే ఆఫ్ బిహేవియర్ చూసి వాళ్ళు రావాల్సిన వాళ్ళు వెనకెళ్ళిపోయినారు అనుకోండి, ఏమవుతుంది పరిస్థితి? నువ్వు క్లోజ్ చేసినట్టే కదా. నీవు దేవునికి మధ్యలో వారధిగా ఉండి దేవునికి దగ్గరికి నువ్వు నడిపించుకొని రావాలి, అది నీ బాధ్యత. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనం చూస్తే వాళ్ళు వెనక్కి తిరిగిపోయేటట్టుగా మన ప్రవర్తన కనిపిస్తుంది. దానికి ఏమంటున్నాడు? అయ్యో, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తారు. కాబట్టి ఏం చేస్తారు? మీరు వెళ్ళరు, వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా మీరు మూసేస్తున్నారు. ఎంత అయ్యో. కనుక ఎవరైనా ఈ మార్గంలో ఉంటే మరి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇది హెచ్చరికలండి. హెచ్చరిక ఆల్సో ఇట్ ఈస్ ఎ కర్స్డ్ లైఫ్. ఎందుకంటే మనము తినము, వేరే వాళ్ళని తినము. మంచి భోజనం ఉందనుకోండి, అది తీసేసి ఎవరికి పెట్టకుండా పక్కన పాడు వేస్తుంటే మనకి ఎలా అనిపిస్తుంది? వీళ్ళు తినడం లేదు, మన వాళ్ళని కూడా తినడం. సో ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ ఇన్ ఏ వే దట్ ఈస్ ఈటబుల్. మన యొక్క జీవితం ఆ విధంగా ఉండాలి. మొట్టమొదటిది లూకాసు వార్త 11:52లో కూడా ఈ మాటని ఒక రెఫరెన్స్గా తీసుకున్నాం. లూక్ చాప్టర్ 11:52. అయ్యో, ధర్మశాస్త్రము నేర్చుకున్నారా? మీరు జ్ఞానమును
జ్ఞానమును సామర్థ్యాన్ని ఎత్తుకుంటూ వీరులు లోపల ప్రవేశించవారిని అడ్డగించాలని చెప్పారు. ఇక్కడ జ్ఞానము తాళప చెవి ఎత్తుకుని పోతున్నారు. అంటే విజ్డమ్, దేవుడు ఇచ్చిన నాలెడ్జ్ని తీసేసుకొని ఎవరికి కూడా మనం ఇంట్లో ఉన్నామండి, మనం సరిగా బోధించకపోతే మనల్ని కూడా దేవుడు అదే అంటాడు. మనం పనిచేస్తున్నాం, అక్కడ సరిగా బోధించకపోతే అక్కడ అంటే నేను ఎక్కడ బోధ చేస్తున్నాను అంటాం. నేను ఒకటే చెప్తున్నాను, యు ఆర్ ఆ 5th గోస్పల్, లేకపోతే నీవు 5వ సువార్త. 4 సువార్తలు ఉన్నాయి కదా, ఏంటేంటి చెప్పండి. తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వాళ్ళు చెప్పండి. అందరికీ తెలుసా? ఎంతమందికి తెలుసు సువార్తలు? కొన్ని తెలియని వాళ్ళు చేయలేకపోతే వాళ్ళడు ఇద్దరు ఉన్నారు. కొత్త నిబంధన స్టార్టింగ్లో నుంచే సువార్తలతో మొదలవుతాయి. మొదటిది మత్తయి సువార్త, రెండవది మార్కు సువార్త, మూడవది లూకా సువార్త, నాలుగవది యోహాను సువార్త. 4 సువార్తలు యేసు ప్రభు యొక్క ప్రేమ గురించి, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన చూపించిన మార్గాన్ని గురించి చెప్తాయి. ఈ 4 సువార్తలు చెప్తే నీవు 5వ సువార్త అంటే నీ లోపల ఒక సువార్త రాశాడు దేవుడు. సో నిన్ను చూసిన వాళ్ళు నిన్ను చదువుతారు. వాళ్ళు రోజు ఒక్కొక్క పేజీ ఒక్కొక్క రోజు చదువుతారు. వాళ్ళు చదువుతున్నప్పుడు ఏం కనిపించాలా? సువార్త బోధ కనిపించాలి. అసలు సువార్త లేకుండా జీరోగా ఉందనుకోండి నీలో, నువ్వు దేన్ని బోధిస్తున్నావు? నువ్వు ఎవరిని బోధించడం లేదు. అందువల్ల మనము అడ్డుకోవాలి అనుకుంటే మనలో ఏమీ లేకుండా చేస్తే చాలు, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. కానీ బయటకు మాత్రం నువ్వు పెద్ద చెప్పుకుంటావు, నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటావు. కానీ నీలో యేసు ప్రభువుని ఏమీ చూపించు. దెన్ యు ఆర్ క్లోజింగ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యాన్ని నువ్వు మూసివేస్తున్నావు. అయ్యో, ఇది కూడా. రెండవది 15వ వచనం. కొంచెం గట్టిగా చెప్పాలి. అయ్యో, ఈ రెండవది కూడా చూడండి. వేషధారులైన శాస్త్రులారా, మీరు ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి, ఇక్కడ సాల్వేషన్ అని చెప్పడం లేదు, మతంలో కలుపుకునేదానికి, మీ మతంలో కలుపుకునేదానికి, మీ సాంప్రదాయాల్లో కలుపుకునేదానికి, మీ పద్ధతుల్లో కలుపుకునేదానికి వాళ్ళు ఏం చేస్తారంట? సముద్రాన్ని చుట్టి వస్తారు, భూమిని చుట్టి వస్తారు. అతడు మీతో కలిసినప్పుడు అతన్ని ఏం చేస్తారు? మీరు 2 నరకపాత్రగా చేస్తారు. అంటే మీ మతంలో చేర్చుకునేదానికి. యేసయ్య మార్గం బోధించడం లేదు, వీళ్ళు మతములు చేర్చుకునేదానికి అతన్ని 2 నరకపాత్రునిగా చేస్తున్నాడు. అందుకని భయపడుతున్నాడు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో 28 నుంచి చూస్తే 29, 30 వచనాల్లో అక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది. యేసు ప్రభు సంఘాన్ని ఎలాగా సంపాదించాడు? తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని, ఇది నా సంఘం అనుకునేదానికి లేదు, ఇది సార్వత్రిక సంఘం. ఇది ఈరోజు మీరు సార్వత్రిక సంఘంలోకి వస్తే ఒక బాధ్యత కలిగి జీవించాలి. సార్వత్రిక సంఘం గురించి అక్కడ చెప్తున్నాడు. చదవండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంలో కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచాడు. పరిశుద్ధాత్మ దేనియందు మిమ్మల్ని ఇన్ఛార్జిగా పెట్టిందో దానియందు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరించరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. వాళ్ళు వంకర మాటలు పలుకుతూ ఏం చేస్తారు? పక్కకి లాగేస్తారు. సంఘము మరి ఎంతగానో యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి ఆయన సంఘాన్ని ఏర్పాటు చేశాడు. కానీ దీనిలోకి ఎవరు వస్తున్నారు? క్రూరమైన మృగాలు. అంటే సంఘంలో గురించే చెప్తున్నాడు యేసయ్య ఇక్కడ. సంఘంలోకి బోధల్ని బట్టి దేనికి మీరు కొట్టుకొని పోకూడదు.
వీళ్ళు వచ్చి ఏం చేస్తారంట, వంకర మాటలు చెప్పి ఉన్న వాళ్ళని కూడా చెడిపేస్తారు. యోహాను సువార్త 8:44 కూడా ఒక మాట చదవండి. 8:44. మీరెవరు? అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోవచ్చున్నారు. అది నుండి వాడు మోసం పోస్తూనే ఉన్నాడు. కాబట్టి వీళ్ళు ఇలాగా డిబేట్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళ మతంలో కలుపుకునేదానికి వాడిని రెండంతల నరక పాత్రలుగా చేస్తున్నాడు. ఇది రెండవ అయ్యో. ఇప్పుడు మూడవ దానికి వస్తాం, 16. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారము పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దానిపై నుండి అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకుని వాడు దాన్ని తోడని దానిపై నుండి వాటన్నిటిని తోడని ఒట్టు పెట్టుకొనిచున్నాడు. మరియు ఇదంతా కూడా ఒట్టు పెట్టుకునే దాని మీదే ఉంది. చాలామంది నా తలతోడు, అమ్మతోడు, లేకపోతే ఎక్కువ చేయలేసేసి వీళ్ళతోడు ఏదో చెప్తారు. యేసుప్రభు ఏమన్నాడు? 5:33 ఇదే మత్తయి సువార్త చదువుకుంటూ వస్తున్నాం. మీరు ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. నీది చాలా చిన్న జీవితం, నువ్వు అంతా హెచ్చించుకునేదానికి ఏమీ లేదు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, చేస్తానంటే చేస్తాను, లేకపోతే లేదు, అంతే. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఒకటి దేవాలయము, దానిలో బంగారం. సో వీళ్ళు బంగారం అంటున్నారు. దేవాలయం గొప్పది, బంగారం కాదు కదా. దేవాలయం దేవునిది. రెండవది బలిపీఠం మీద కంటే అర్పణలు తెచ్చే అర్పణల మీదనే వెళ్తుంది. అందువల్ల అర్పణలు గొప్ప అంటున్నారు. దాని మీద ఒకటి బలిపీఠం గొప్పది, అర్పణని పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి ఈ ఒట్టు పెట్టుకునేది సిస్టమ్ అంతా కూడా తర్వాత కూడా అంటాడు, ఆకాశం తోడని ఒట్టు పెట్టుకుంటారు, అది దేవుని సింహాసనం. కనుక ఇక్కడ అందులైన మార్గదర్శకులారా, అయ్యో మీరు ఒట్లు పెట్టుకుంటున్నారు, అది దేవునికి వ్యతిరేకమైనది. మూడవది, 4వది, పుదీనా. పుదీనా అంటే సోపు, జీలకర్ర. అంటే పుదీనా గురించి తెలుసుకోవాలంటే చాలా మైన్యూట్ థింగ్ కదా. అన్ని వస్తువులన్నీ కూరగాయలు లిస్ట్ వేసి లాస్ట్లో పుదీనా ఎంత చెప్తాం? ఒక ఆకు లేకపోతే తీసుకురమ్మనేటప్పుడు ఊరికైనా ఇస్తారేమో చూద్దాం ఒకసారి. ఇది ఫ్రీగా ఇవ్వండి అని కూడా అడుగుతారు చాలామంది. వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. సో మైన్యూట్ అనమాట, చాలా చిన్నది. మీరు దానిలో దశభాగాన్ని గురించి లెక్క పెడుతున్నారు, పుదీనాలో లెక్క పెడుతున్నారు, జీలకర్రలో పెడుతున్నారు, సోప్ అన్నిట్లో పెడుతున్నారు. అయ్యో వేషధారులారా, మీరు దానిలో కాదు కదా చేయాల్సింది. వీటిని మానక ఒకవేళ చేస్తే చేయండి, స్టిల్ ఇట్ ఈస్ గుడ్. చిన్నదానిలో కూడా అంటున్నారు. కానీ యేసు ప్రభు అక్కడ అంటున్నారు, మీరు ధర్మశాస్త్రములో ప్రధాన విషయములను అనగా న్యాయము, కనికరము, విశ్వాసము విడిచిపెట్టారు. దీనిలో కావాల్సింది, వీటిలో కావాల్సిన దాన్ని మీరు వదిలిపెట్టి మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలో 10వ వంతు దశభాగం అంటే ఉన్నదానిలో 10వ వంతు దానిలో వెళ్ళి వాళ్ళు చూస్తున్నారు. దానికంటున్నాడు, అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండా ఉండునట్లు వడిగట్టి వంటను మింగువారు వీరే. దోమ అంటే వాళ్ళంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్. 10 సార్లు రోజుకి క్లీన్ చేసుకోవాలా. భయం ఉంది, కానీ
అది నిజమైనది కాదు. అది భక్తి కూడా అది ట్రాన్స్పరెంట్గా లేదు, దేవునికి ఇష్టంగా లేదు. అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దోమ లేకుండా, అంటే వాళ్ళు చాలా చిన్నది జంతువుల్లో యొక్క వీటిల్లో దోమ చాలా చిన్నది, దాన్ని కూడా పడనివ్వకుండా జాగ్రత్తగా వాళ్ళు అడియగట్టి ఒంటెను పిలుచువారు మీరు. వడపోస్తారంటే దాన్ని కూడా పండివ్వకుండా జాగ్రత్త తీసుకుంటారు. కానీ వంటే అంటే అంత పెద్దది ఉన్న వాటిలో దాని విషయంలో మాత్రము అది మీరు మింగివేసేటట్టుగా ఏం చూసుకోరు. కాబట్టి ఏది చేయాలనో దానిలో చాలా మైన్యూట్గా మీరు చేస్తున్నారు. ఏది అడుగుతున్నాడో దానిలో మాత్రం మీరు కేర్ తీసుకోవడం లేదు. అందువల్ల ఏమంటున్నాడంటే అయ్యో అయ్యో. చూడండి ఎంత జాగ్రత్తగా చూడండి. మీకా 6:8 ఏమంటున్నాడు? దేవుడు బయలుపరుస్తున్నది ఏంటి? దేవుడు అడిగేది ఏంటి? మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడ్డది. న్యాయంగా నడుచుకోవాలి, కనికరము ప్రేమించాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా. ఇది దేవుడు అడుగుతున్నాడు. దీన్ని వదిలిపెట్టేసి కాళ్ళు కడుక్కోవడం, తర్వాత 10 సార్లు చేతులు కడుక్కోవడం, తర్వాత ఈ యొక్క ఫిజికల్ కండిషన్స్ అన్నీ కూడా ఈ యొక్క పరిశీలు శాస్త్రులు ఎక్కువగా చేసి దేవుని ధర్మశాస్త్రాన్ని డైల్యూట్ చేసేస్తున్నారు. ఈరోజు సంఘంలో కూడా అదే జరుగుతుంది. మనం ఒక పద్ధతికి అలవాటు పడిపోతాం, ఆ పద్ధతిలో పోయి ఆ పద్ధతిలో ప్రార్థన చేసుకొని ఆ పద్ధతిలో వెళ్ళిపోతాం బయటికి. అంతేగాని దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నీకు చెప్పిన బాధ్యత ఏంటి, నువ్వు ఏం చేయాలి, ఏ మాత్రం ఆలోచించాలి. సంఘానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమంటే ఒక్కరికి కూడా సువార్త చెప్పాం. వస్తాము వెళ్తాం, వస్తాము వెళ్తాం. ఇది ఇలాగా ఉంది కదా. దేవుడు ఇంతే కదా నేను అడుగుతున్నాడు. ఏదైతే దేవుడు అడుగుతున్నాడో, ఏది చేయమంటున్నాడో దాని మీద మన మనస్సు ఉంచలేకపోతున్నాం. ఈ రోజుల్లో చాలామంది డిబేట్ అయిపోతున్నారు. ఫిజికల్గా దేవుని యొక్క మార్గాల్లో నుంచి తప్పి లోకం తట్టు తిరిగి మరి ఇది సరిపోతుంది చాలు పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని దాని ప్రకారం ప్రవర్తించాలి మనం. కనుకనే యేసు ప్రభు అంటున్నాడు అయ్యో అయ్యో. తర్వాత 25-26 తర్వాత 5వది అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, మీరు గిన్నెయు పళ్ళెము వెలుపట శుద్ధి చేస్తారు, లోపల తూర్పుతోనూ అజితేంద్రియంతోనూ నిండి ఉన్నవి. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. అయ్యో మీరు బయట చాలా క్లీన్సింగ్ అంతా బాగానే చేస్తున్నారు, మంచి చూసేదానికి మంచి మంచి బట్టలతో మంచి మంచి ఇళ్లతో మంచి మంచి అంతా బాగా అవుట్ సైడ్ అపియరెన్స్ బాగానే ఉంది. కానీ లోపల పగ, కుళ్ళు, ప్రతీకారం, లోపల భయంకరమైన ఆ లోపల మనసులో శాంతి సమాధానంతో నిండి ఉంటారు. కానీ బయటకు లేకుండా, లోపల లేకుండా బయటికి చేస్తున్నారు. అంటే ఒక గిన్నె బయట మీరు ఏం చేస్తున్నారు, చాలా క్లీన్గా గిన్నె పళ్ళెము వెలుపట శుద్ధి చేస్తున్నారు, కానీ దాని లోపల మీరు చాలా భయంకరంగా పెడుతున్నారు. అందుకని యేసు ప్రభువు అంటున్నాడు మీకు ముందు లోపల హృదయంలో కడగబడాలి. యెషయా గ్రంథం 1:11 చూడండి. 1:11 ఐసయా 1:11 యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన బలులు నాకేలా, దహన బలులు పొట్టేళ్ళు, బాగుగా మేపిన దూడల కొవ్వు నాకు వెక్కసమాయను. దూడల రక్తమందయను, గొర్రె పిల్లల రక్తమందయను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవల్లని వస్తున్నారే, నా ఆవరణంలోను ప్రకృతకు మిమ్మల్ని రమ్మని వాడెవడు? ఎవడు? చూడండి, బలులు అర్పణలు నైవేద్యములు తీసుకొని సన్నిధికి వస్తున్నారు. కానీ దేవుడు ఏమడుగుతున్నాడు?
నీ హృదయాన్ని, ఈ హృదయంలో ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నావు. అర్పణ తీసుకొచ్చి అర్పణ పెడుతున్నావు, కానీ అర్పణ కంటే కూడా లోపల హృదయము చాలా ఇంపార్టెంట్. దాని గురించి యేసయ్య అంటున్నాడు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే ఏమంటున్నాడు, వాటి మీద కాదు నాకు కావాల్సింది, మీ హృదయ అర్పణ కావాలి. అందుకని అంటున్నాడు అయ్యో. తర్వాత 27, అయ్యో శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె పోలి ఉన్నారు. చూడండి ఎంత గట్టి మాట. ఎవరైనా ఈ మాటలు అనగలరా? యేసు ప్రభువు అన్నారు. ఇది మనం అనలేకపోవచ్చు, మనకు ధైర్యం చాలకపోవచ్చు, మనం ఒక్కోసారి కష్టం ఇవన్నీ. కానీ యేసయ్య అన్నాడు అంటే మనం ఖచ్చితంగా అనలైజ్ చేసుకోవాలి. అంటే బయటికి సున్నము కొట్టిన సమాధులు వాళ్ళు ఏం చేస్తారు, ఈ పస్కా పండుగ వచ్చినప్పుడు సమాధులు అన్నీ కూడా చక్కగా కలర్ఫుల్గా పెడతారు. కొన్ని చర్చెస్లో కూడా చాలామంది చేస్తారు. కానీ మీరు ఎలా ఉన్నారు అని చెప్పి డైరెక్ట్గా యేసయ్య అంటున్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధుల్ని పోలి ఉన్నారు. సున్నము కొట్టిన సమాధులు లోపల ఏముంటుంది, కుళ్ళిపోయి ఉంటాయి. మనిషి యొక్క ఎముకలతో సమస్త కల్మషంతో ఉంటాయి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుతున్నారు, కానీ లోపల వేషధారణ అక్రమంతో నిండి ఉన్నారు. దీస్ ఆర్ ద 2 థింగ్స్. వేషధారణ ఒకటి, రెండోది అక్రమం. అంత డేంజరస్ చూడండి. అయ్యో, ఒకవేళ ఈ పరిస్థితుల్లో ఉంటే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. చాలా విలువైన మాటలు ఇవి. బయటికి అందంగాను సుందరంగాను కనిపించవచ్చు, లోపలంతా ఎంత ఉంది, మురికి. దాన్ని మనం చూసుకోవాలి. అవుట్వర్డ్ అపియరెన్స్ కాదు. దేవుడు రిజెక్ట్ చేస్తాడు. సమయంలో వెళ్ళి ఆ యొక్క యెషయా కుమారులందరినీ చూస్తున్నప్పుడు కూడా బయటికే చూశాడు. ఎందుకంటే రాజకుమారుడు కదా ఉండాలా, కాబట్టి కొంచెం అందంగా, బలంగా, దృఢంగా ఉండాలనుకొని సమయంలో అందరిని తీసుకొచ్చిన వాళ్ళందరినీ చూస్తున్నాడు. చూసి ఇతనే అనుకున్నాడు. 2 సార్లు అనుకున్నాడు కూడా. దేవుడు అన్నాడు, సమూయేలు నువ్వు మోసపోయావు, నువ్వు చూసినట్టుగా నేను చూడడం లేదు. పీపుల్ ఓన్లీ లుక్ ఎట్ అవుట్వర్డ్ అపియరెన్స్, కానీ లోపల హృదయాన్ని చూస్తాం. కాబట్టి చివరికి దావీదు కనిపించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక అందంగా సుందరంగా బయట చూసేది కాదు, కానీ లోపలంతా మురికిగా ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. లోపల చాలా ఇంపార్టెంట్. అందుకని అందము సామెతల గ్రంథంలో ఏముంటుంది, అవుట్వర్డ్ అపియరెన్స్ ఎప్పుడు కూడా డిసీట్ఫుల్. బికాస్ వై గాడ్ ఈస్ టెలింగ్ చెప్పండి. డిసీట్ఫుల్ అంటే మనం దాన్నే పెట్టుకొని ముందుకెళ్తాం కదా. దేవుడు దాన్ని 2 రోజుల్లో వికృతంగా మార్చగలడు. ఒక అందంగా ఉంది సిచ్యువేషన్. సో 2వ రోజు చాలామంది యవనస్తులు చేస్తున్నది ఆ యొక్క చూడలేక పగతో దాన్ని చేంజ్ చేసేదానికి ఫిజికల్గా అటాక్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దాని గురించి మనం అనడం లేదు. కానీ మనం దేన్నైతే అవుట్వర్డ్ అపియరెన్స్ చూస్తున్నామో దేవుడు దాన్ని కొన్ని రోజుల్లోనే మార్చగలడు. ఆమేన్. అవుట్వర్డ్ అపియరెన్స్ దేవుడు మార్చేయగలడు, దానికి ఏం ప్రాబ్లం లేదు. లోపల మనం చూడాల్సింది ఎంత యెహోవా చేత కొనియాడబడే వాళ్ళు అంతరంగమందు సౌందర్యం. జడలు అల్లుకోవడం కాదు, బంగారు నగలు పెట్టుకోవడంలో ఏమీ లేదు. పేతురు గ్రంథంలో స్పష్టంగా చెప్తాడు. కాబట్టి మనకి ఏది అందమిస్తుందో, ఏది బాగా దానికి దేవునికి ఇష్టంగా ఉంటుందో దాని మీద మనకు ప్రయారిటీ కలిగి ఉండాలండి. తర్వాత 29 చివరిది 7వది, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించు. వీళ్ళు చాలా ఘోరమైన విషయాలు ఏంటంటే వాళ్ళని చంపివేస్తున్నారు, వాళ్ళ గోరీల్ని కట్టిస్తూ ఉన్నారు, సమాధులు చేస్తున్నారు. మనము మన పితరుల దినముల్లో ఉండిన ఎడల
ప్రవక్తల మరణ విషయములలో వారితో పారివారమై ఉండకపోదుమని మీరు చెబుతున్నారు. వీళ్ళు అంటున్నారు, ఇంతకుముందు మన పితరులంతా అలాంటి పనులన్నీ చేశారు, కానీ మేమైతే అలాగా కాదు అంటున్నారు. అందువలన మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు. అంటే మా పితరులు చేశారు, మేము అలా కాదు అని చెప్పి అనుకుంటున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్ష ఎలాగో మీరు తప్పించు. అందుచేత నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు ఏం చేస్తున్నారు? కొందరిని చంపి సిలువ వేస్తున్నారు, కొందరు ఈ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి తరిమేస్తున్నారు. ఇక్కడ 35కి వచ్చేటప్పటికి నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠం దగ్గర, అంటే ఈ యొక్క ఎందుకంటున్నా అంటే మొట్టమొదటిగా అన్యాయంగా చంపింది హేబేలుని. తన అన్నే, ఏమీ లేదు అక్కడ పరిస్థితులు, ఇద్దరికి కావాల్సినంత ఉంది. దేవుని సన్నిధిలో హేబేలు అర్పణని దేవుడు అంగీకరించాడు కాబట్టి కోపం వచ్చేసింది, చంపేశాడు. అక్కడ నుంచి మరి ఎక్కడి వరకు దేవుడు చెప్తున్నాడంటే బరకీయ కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తం అంతయు నీ మీదకి వచ్చింది. చూసారా? ఇది కూడా 2వ దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడింది. ఆయన మరి యెహోజాదు అనే ఒక ప్రవక్త మరి ఆ యొక్క రాజుకి ఎంత మేలో చేస్తాడు, కానీ చనిపోయిన తర్వాత ఈ యొక్క యెహోజాదు ఏదైతే ప్రవక్త ఉన్నాడో ఆయన కుమారుణ్ణి అతను చంపిస్తాడు. కాబట్టి చాలా అన్యాయంగా మీరు చేస్తున్నారు, మీ హృదయ కాఠిన్యం ఇలాగా ఉంది కనుక హేబేలు దగ్గర నుంచి బరకీయ కుమారుడు జకర్యా రక్తం వరకు ఇదంతా కూడా మీ మీదకి వస్తుంది, ఈ తరం మీ మీదకి వస్తుంది. చివరిగా అంటాడు యేసయ్య, నేను ఎన్నోసార్లు మిమ్మల్ని కోడి పిల్లలను తన రెక్కల కింద ఎలాగా కావాలనుకుంటూ ఆ విధంగా హీ లవ్ జెరూసలేం, అంటే యూదుల్ని ఎంతగా ప్రేమించాడంటే వాళ్ళ కోసమే వచ్చాడు ఆయన. వాళ్ళకి ప్రత్యేక జనాంగంగా పెట్టి ఇశ్రాయేల్ అని పేరు పెట్టి ఒక రాజ్యం పెట్టి ఈ లోకానికి చూపిద్దాం అనుకున్నాడు, కానీ అలా జరగలేదు, తిరస్కారం చేశారు. దే రెబెల్డ్ అగైన్స్ట్ గాడ్. అందువల్ల నేను మిమ్మల్ని కోడి తన రెక్కల కింద ఎలాగా పిల్లలను చేర్చుకుంటుందో అలాగా చాలాసార్లు చేసుకున్నాను, కానీ మీరు వెళ్ళకపోతుంది. దేవుడైతే అలాగా కావాలి. ఈ రోజుకి కూడా ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు, కానీ మీరు రానల్లకుండా ఉన్నారు. మీరు వచ్చే వరకు, దేవుని నామం ఒప్పుకునే వరకు కూడా ఇక మీరు చూడరు. ఆ తర్వాత యేసయ్య ఆ టెంపుల్తో కూడా వెళ్ళలేదు. అలా 2వ రాకడ అయిపోయిన తర్వాత 1000 years పాలనలోనే దిగుతాడు. హల్లెలూయా. అయితే ఇదంతా కూడా మనం చూస్తే క్లుప్తంగా చెప్పేసి ముగించేస్తాను. ఆల్ దీస్ థింగ్స్ 23వ అధ్యాయం అంతా కూడా మరి కపట భక్తి, మరి వేషధారణతో కూడిన భక్తి, హిపోక్రసీ కనిపిస్తూనే ఉంది. దీని గురించి మనం చూస్తే దీనిలో ఉండే గుణాలు ఎలాగా ఉంటాయి బ్రీఫ్గా మనం అనుకుంటే, ఏంటండి దీనిలో కనిపించే వాట్ ఆర్ ద క్వాలిటీస్, దీనిలో ఎవరు కపట భక్తి ఏది మంచిది ఎట్లా తెలుసుకోవాలా, వాట్ ఈస్ ద అంటే దానిలో ఒక్కటే మెయిన్గా ప్రేమ లేకుండా ఉండడం అనేది ప్రాముఖ్యమైనది. అన్నిటికంటే కూడా ప్రేమ అన్నిటినీ తుడిచిపెడుతుంది, అన్నిటినీ ఓవర్టేక్ చేస్తుంది, అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటినీ బేర్ చేస్తుంది. 1 కొరింథీ 13వ అధ్యాయంలో 1 నుంచి మన 13 వచనాలు అన్నీ కూడా అదే చెప్తుంది. ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటికీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ క్షమిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. కాబట్టి ప్రేమ లేకుండా ఉండడం అనేది దేంతో సూచిస్తుంది? నేను అదే అన్నాను, మీరంతా వాక్యం అంతా వింటున్నారు, చివరిగా హెడ్లైన్స్ అనే గుర్తుపెట్టుకోండి. దేన్ని సూచిస్తుంది ప్రేమ లేకపోతే? వేషధారణతో కూడిన భక్తి. మీకు భక్తి ఉందండి, కానీ దానిలో మొత్తం వేషధారణే, ట్రాన్స్పరెన్సీ లేదు. చెప్పినంత మంచివాళ్ళం కాదు మనం.
వింటూనే ఉంటాం, బయటకు వెళ్ళిన తర్వాత ఇంకో రకంగా బిహేవ్ చేస్తాం. ఏంటది? వేషధారణ. మీరు గుర్తించండి చాలు. ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడు మారుతామండి. కొంతమందికి గుర్తించరు, ఒప్పుకోరు కూడా. అది కాదండి, నా విషయం వేరు, నేను అట్లాంటి కాదు, అంతే, అయిపోయింది అక్కడ వరకు. ఇంకా వాళ్ళతో మీరు నమస్కారం పెట్టి బయటకు వచ్చి ఇంకా వినరు వాళ్ళు అక్కడి నుంచి. బికాస్ ఆల్రెడీ దే హ్యావ్ డిసైడెడ్ దట్ దే ఆర్ రైచియస్, దే ఆర్ వెరీ గుడ్. ఇంకా చేంజ్ ఎక్కడ ఉంది? ఇంకా మార్పు అనే దానికి అవకాశం లేదు. వినాలి, అన్నిటినీ వినాలి. ఇక్కడ చూడండి, అందుకని ప్రేమ లేకుండా ఉండడం అనేది మత్తయి 7:3 ఒకసారి చదవండి. డౌట్ఫుల్గా చెప్తున్నారు. నీ కంటిలో ఉన్న దూలము నచ్చగా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూస్తే ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనెలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకుని అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా. చాలు. అంటే ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కదాన్ని చూసి దానినే పట్టుకోవడం, దాన్ని కొంచెం పక్కన పెట్టాలి. మీకు తెలిసిన వాళ్ళందరిలో ఎవరి గురించి చెప్పాలంటే వాళ్ళలో ఉండే క్యారెక్టర్స్లో మంచిది ఏదన్నా తీసి ఎక్కువగా చెప్తున్నారు. చెడు లేదా అంటే చెడు ఉంది, దాన్ని సప్రెస్ చేయాలి. ప్రేమ కలిగి ఉండేదానికి చెప్తున్నాను. అలా కాకుండా ఒక్కటే ఉందనుకో బ్యాడ్ థింగ్, మిగతా అన్నీ పక్కన పెట్టేసి అదే ట్రాన్స్ఫర్ చేసి అన్నిటికీ ఇదే చెప్పకూడదు. మంచివి కూడా మనం చెప్పాలి. అది ప్రేమ అంటే. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడు. ఈవిల్ని ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చండి. పాలు ఉన్నాయనుకోండి, నలిపేసేస్తే దాంట్లో ఏమవుతుంది? దాన్ని తెలుపుగా తీసుకురాలేరు కూడా. ఇట్స్ వెరీ డిఫికల్ట్. కాబట్టి అలాంటిది పాయిజన్ లాగా వెళ్ళిపోతుంది. అందువల్ల మంచిదాన్ని స్ప్రెడ్ చేయండి, నెగిటివ్ ఉంటే దాన్ని సపరేట్ చేయండి. అది ప్రేమకు ఉండేది. రెండోది, భక్తి కలిగిన వారి వలె మాటలు. ఇది కూడా వేషధారణే. భక్తి లేదు కానీ మాటలు ఎలా ఉంటున్నాయి? భక్తి కలిగినట్టు. ప్రార్థన చేసేటప్పుడు భక్తి, చర్చిలో ఉండేటప్పుడు భక్తి, ప్రార్థనలో అన్నింటిలో బాగా. బయటికి పోతే అంటే ఆ బిహేవియర్ మారిపోతుంది, రెబల్ బిహేవియర్ ఉంటుంది. సో ఇది రెండింటికి కాంట్రవర్సీ. ఇక్కడ ఉండేదే బయట ఉండాలి, బయట ఉండేదే ఇక్కడ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సో బయట వేరే వాళ్ళని మీరు ఎవరెవరితో తిరుగుతారో వాళ్ళని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించాలి. మీ సాక్ష్యాలు వినకూడదు. ఈరోజు సాక్ష్యం ఎవరు చెప్తారండి? మా గుంపులో ఉండే వాళ్ళు కొంతమంది తీసుకొచ్చారు, వాళ్ళని అడగండి, వాళ్ళు సాక్ష్యం చెప్తారు. ఇక్కడ నేనే వచ్చి నేనే సాక్ష్యం చెప్తాను అనుకో, ఏదో చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళని అడిగితే వాళ్ళు నిజమైన సాక్ష్యం చెప్తారు. అలాంటిది ఏం కాదండి. ఇతనితో మేము ఏగలేకపోతున్నాం అని వాళ్ళు చెప్పారు అనుకోండి, అది నిజమైన సాక్ష్యం. ఆమేన్. దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. మూడవది, వాక్యాన్ని, అంటే మూడవ క్వాలిటీ, వాక్యాన్ని అనుసరించు వారి వలె ఉంటారు. వాక్యాన్ని ఎత్తి చూపిస్తాను, వాక్యంతోనే వెళ్తాను, వాక్యాన్ని అనుసరించి, కానీ వాక్యాన్ని పూర్తిగా ఫాలో కాదు. ఇది వేషధారణ. వాక్యాన్ని చెప్పడంలో కాదు, దాన్ని అనుసరించడంలో కావాలి. యోహాను సువార్త 7:23 చూడండి. 7:23. మోషే ధర్మశాస్త్రాన్ని నెలకొన్నట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమును సమ్మతి పొందను కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థతగా వానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుతున్నారేమి? వెలిచూపును బట్టి చాలు ఆ మాటలోనే స్వస్థపరచబడుతున్నాడు అంతే. వీళ్ళు వచ్చి అంటున్నారు సబాత్ డే మీరు స్వస్థపరచకూడదు. వాక్యాన్ని మేము అనుసరిస్తున్నాం, నువ్వేం చేయకూడదు. వాడు బాగాలేకపోతే అట్లాగే ఉండేవాడి. ఇది ఆదివారం, లేకపోతే ఇది సబాత్ డే, ఏమి చేయకూడదు.
యేసు ప్రభు అంటున్నాడు, వాక్యం మీరు అనుసరించినట్టుగా బిహేవ్ చేస్తున్నారు, కానీ మీరే ఎదుర్కొంటున్నారు, తిరస్కారం చేస్తున్నారు. తర్వాతది ఇంకో క్వాలిటీ ఉంది, ఈజీగా కనుక్కునేది. తీర్పు తీర్చినప్పుడు దానిలో కటసి లేకపోతే దయ అనేది లేకుండా తీర్చడం. దయ అనే ఎలిమెంట్ లేకుండా తీర్పులో కూడా దయ కలిగి ఉండాలి. రోమాపత్రిక 2:1 చదవండి. రోమాపత్రిక 2:1. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడైనాను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావు, దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములే చేస్తున్నావు. కాబట్టి తీర్పు తీర్చినప్పుడు దయ కలిగి ఉండడం ఎందుకు అవసరం అంటే, నీకు కూడా అది వర్తిస్తుంది. కొంచెం కనికరం చూపిస్తే అది నీకు కూడా మంచిదే. నువ్వు ఎట్టి తీర్పుతో తీరుస్తావో అదే తీర్పుతో నీకు కూడా తీర్పు తీర్చవచ్చు. తీర్పు తీర్చొద్దు, అందుకని చాలా ఈజీగా తీర్పు తీరుస్తుంటాం. దాని గురించి ఈ తీర్పులో దయ లేకుండా ఉండడం అనేది దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద యాటిట్యూడ్ ఆఫ్ హిపోక్రసీ. ఇంకొకటి క్రియ లేని మాటలు. రోమపత్రిక 2:21 చూడండి. 2:21. బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? క్రియలో లేని మాటలు, ఇవి కూడా హిపోక్రసీ లేకపోతే వేషధారణ కూడిన భక్తి కలిగి ఉండడానికి సాదృశ్యం. ఎందుకంటే క్రియలో లేదు, కానీ నువ్వు ఎక్కడైనా వెళ్ళి యాకోబు పత్రికలు అంటాడు కదా, ఆ పూటకి వచ్చి భోజనానికి కావాలంటే ఏం చేస్తాడు? నువ్వు బయటికి వెళ్ళు, నీకు ఎక్కడో దొరుకుతుంది, వెళ్ళండి, పర్లేదు వెళ్ళండి, వెళ్ళిపోండి మీరు ముందు, ఎందుకంటే నేనేమి ఇవ్వలేను, మీకు ఎక్కడో దగ్గర దొరుకుతుంది, నాకు చలిగా ఉంది ఏదైనా అని కావాలండి, లేదు బయట ఇప్పుడే వస్తున్నాడు, బయటికి వెళ్ళి మీరు చలి కాసుకోండి. కాబట్టి క్రియలు లేని మాటలన్నీ కూడా చాలా విశ్వాసంతో కూడున్నాయి, కానీ ఒక్కటే హెల్పింగ్ నేచర్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద నేచర్ హిపోక్రసీ. భక్తి, పైకి భక్తి. తర్వాతది స్వార్థం. యాకోబు పత్రిక 2:15. నేనే అభివృద్ధి పొందాలి, నాకు కావాలి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, తృప్తి పొందుడని చెప్పి. కాబట్టి ఏదైనా సరే నాకు ఉండాలి, నేను అనేది కాన్సెప్ట్. చాలామంది మనకు అర్థం కాదు అంటే, మనం దేవుని బిడ్డలం, ఆల్రెడీ దేవుడు మనలోకి వచ్చేసినాడు, మనం దేవుని కార్యాలు చేయాలి, దేవుని వలె దేవుని బిడ్డల వలె ప్రవర్తించాలి. ఒకడు క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాడు. కానీ పాతవే పెట్టుకొని వస్తుంటారు, అంటే వాళ్ళలో ఇంకా గతించలేదు, మారాలి. చివరిదిగా ఒకే నాలుక 2 మాటలు. యాకోబు పత్రిక 3:10. ఒకే నాలుగుతో ఏం చేస్తాం? ఒకరిని తిడతాము, ఒకరిని ఆశీర్వదిస్తాం. ఒకే నోటి నుంచి 2 ఎంత? ఒక జలం ఉండింది అనుకోండి, సముద్రం దగ్గర తవ్వితే కొన్నిసార్లు వాటిల్లో చేదు వాటర్ కూడా వస్తాయి కదా, ఒక్కోసారి మంచి వాటర్ వస్తాయి. ఒక అరగంటకి చేదు, ఒక అరగంటకి మంచి అట్లా వస్తాయా? ఎవరన్నా చూసారు అట్లాగా? వస్తే కంటిన్యూస్గా అదే వస్తుంది, లేకపోతే మంచి వాటర్ ఏదో ఒకటి. కానీ మన నాలుగు ఎలా ఉంటుంది? ఇష్టం అనుకుంటే అంత ఆశీర్వాదమే, కష్టం అనుకుంటే శపించబడిపోవాలి, వీడు లేచిపోవాలి, ఈ ఇల్లు లేచిపోవాలి, కొన్ని రోజులకి ఇది ఉండకూడదు, ఈ ఏరియా ఉండకూడదు, ఈ ప్రభుత్వాలు ఉండకూడదు, ఇది ఉండకూడదు, అన్నీ తీసేస్తాం. వై? మనం శాపిస్తే అలా జరుగుతుంది అనుకుంటే దేవుడు ఈ ప్రపంచాన్ని ఎప్పుడో కాల్చేసేవాడు. చాలామందికి ఇష్టం లేదు,
కొంతమంది బతకడం కూడా ఇష్టం లేదు. వాళ్ళ నోట్లో కానీ అంత పవర్ ఉంటే అందరినీ లేపేసేవాడు. ఈ పాటికి నా బ్రదర్ చెప్పినట్టుగా యుక్రెయిన్ ప్రెసిడెంట్కి ఇచ్చేసేవాడు, అప్పుడు రష్యాని లేపేసిండేవాడు. కానీ దేవుడు అలా అలౌ చేయడం లేదు. గాడ్ ఈజ్ అలవింగ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్. దేవుడు అన్నీ అలౌ చేస్తున్నాడు. ఈరోజు యుద్ధం జరగాలన్నా, యుద్ధం ఆగాలన్నా అది ఎవరి చేతిలో ఉంది? యెహోవా చేతిలోనే ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి రెండు రకాలుగా మాట్లాడడం తప్పు. కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుంది? ఇలాగ చేస్తే సరేనండి, ఇలాగే చేస్తుంటారు వీళ్ళు. ఏం జరుగుతుంది? బికాస్ యు ఆర్ ఇన్ ద చర్చ్, యు ఆర్ ఇన్ ద ఫెలోషిప్, దేవుని యొక్క పేరు కింద వస్తున్నాం కనుక మొట్టమొదటిగా దీనివల్ల దేవుని యొక్క నామానికి అపకీర్తి లేకపోతే అవమానం కలుగుతుంది. ఇది చేసే దానివల్ల దేవుని నామానికి అపకీర్తి, సత్య మార్గం ఏమవుతుంది? నిందల పాలు అవుతుంది. క్రిస్టియన్స్ అంటే చాలా పెద్ద హోప్ ఉంటుందండి. నేను చాలాసార్లు చెప్పాను, గవర్నమెంట్ ఆల్సో షుడ్ రికగ్నైజ్ అండ్ పుట్ ఓన్లీ క్రిస్టియన్ ఇన్ ఇంపార్టెంట్ అండ్ సిన్సియర్ పోస్ట్. ఎప్పుడు నువ్వు సిన్సియర్ కనిపించినావు, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు క్రిస్టియన్ పేరు పెట్టుకున్న వాళ్ళే అక్కడక్కడ దొరుకుతూ ఉంటారు. ఎక్కడ? మోసాల్లో, దొంగతనాల్లో, లాబీల్లో, అన్నింటిలో దొరికిపోతాయి. ఇంకెలాగా చేస్తారు? అందువల్ల ఒక మోడల్ క్రిస్టియానిటీ లాగా, మోడల్ సంఘం లాగా, మోడల్ వ్యక్తి లాగా ఉండాలనేది మై డిజైర్. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట, దేవుని యొక్క నామాన్ని నిందపరచడంలో మనం 2వ సమూయేలు గ్రంథం 12:14 వచనంలో చూస్తే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, మనందరికీ తెలుసు. దావీదు తప్పు చేశాడు కదా. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసింది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పింది. ఇక్కడ జరిగింది ఒకే ఒక ఉదాహరణ చెప్పేసి మనం చేస్తాం. ఇక్కడ జరిగింది ఏంటంటే, దావీదు 1వ వచనం నుంచి 12వ అధ్యాయం చూస్తే అక్కడ ఏముంది? నాతాను ప్రవక్త వచ్చాడు. వచ్చి ఏం చెప్తున్నాడు? ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండేది. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలను గొర్రెలు కలిగి ఉంటాడు. అయితే ఆ దరిద్రునికి తాము కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాడు. వాడు దానిని పెంచుకొనిచుండగా అది వాని యుద్ధను వాని బిడ్డల యుద్ధను నుండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట్లు పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని ఎద్దకు వచ్చాను. అతడు తన ఎద్దకు వచ్చిన మార్గదర్శకుని ఆయుధము చేయటమును తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టకలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వారికి ఆయుధం చేశాను. చాలు, ఇక్కడ విషయం అంతా అర్థమైపోతుంది. మనకు కూడా తెలిసి స్టోరీలు చాలాసార్లు విన్నాం కదా. ఆయన దగ్గర ఎన్నో గొర్రెలు ఎన్నో ఉన్నాయి, అధికారి. కానీ పక్కనే పేదవాడు ఒకే ఒక్క గొర్రెను ఎంతో అల్లారముద్దుగా పెంచుకుంటుంటే దాన్ని తీసుకొచ్చి బలిస్తాడు. ఎందుకు ఇదంతా చెప్పాడు? దావీదు చేసిన పొరపాటుని దేవుడు గ్రహిస్తున్నాడు. దావీదు దేవుడిని ఎంతో ఎరిగినవాడు. అలా అని చెప్పేసి ఆయన చేసిన తప్పుని దేవుడు వెల్ డన్ మై సన్ అని చెప్పి అన్నాడా? మనం అదే అనుకుంటున్నాం, మనం మంచివాళ్ళం కదా, ఏం చేసినా పర్వాలేదు అనుకుంటాం క్రిస్టియన్స్. కాదు, నీతి మార్గం నుంచి తప్పకూడదు. దావీదు బెత్షెబా విషయంలో చేసిన దాన్ని సూటిగా తీసుకొచ్చి చెప్తున్నాడు నాతాను ప్రవక్త. అర్థమైపోయింది, అయ్యా నువ్వు ఇది చేసావు, ఇది నాట్ ఓన్లీ నువ్వు చేసిన దానికి నీ తరాల్లో కూడా నీకు ఈ ప్రయోగాలు ఈ యొక్క దీని ఫలితాలన్నీ చూస్తావు. కానీ అట్ ద సేమ్ టైం నీ దేవుని నామాన్ని నువ్వు దూషించేదానికి యు హావ్ గివెన్ ఎ ఛాన్స్. హల్లెలూయా. బెత్షెబాతో ఆయన వెళ్ళడం, వ్యభిచరించడం ఇవన్నీ కూడా అక్రమంగా జరిగినాయి. చంపు తర్వాత హస్బెండ్ చంపడం అన్నీ కూడా
ఒక ఒక ఉవ్వెత్తున జరిగిపోయినాయి. ఇవన్నీ కూడా దేవునికి నామానికి వ్యతిరేకం అండి. కనుకనే దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళి లొంగిపోయాడు. ప్రభువా నువ్వు తప్పితే ఇంకా ఆధారం లేదు. కనుక ఈరోజు ఇవన్నీ కూడా నేర్చుకున్నాం, బాగానే ఉంది. చివరిగా ఒక్కటే ప్రభువుని అడగాలి, ప్రభువా ఈ రకంగా ఏదైనా ఉంటే నాలో తీసివేయండి, దాని గురించి నాకు విడుదలనివ్వండి. స్టిల్ లవ్స్ అస్, గాడ్ లవ్స్ అస్. దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టడం లేదు. స్టిల్ వీ హావ్ గాట్ ఛాన్స్. ఈరోజు అనేది మందే, కానీ రాత్రి దాటిపోయిన తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు, గ్యారంటీ లేదు ఈ లైఫ్కి. అందువల్ల ఇప్పుడే మంచి సమయం, ఇదే అనుకూల సమయం. క్షమించలేకపోతున్నారా? అబద్ధాలుగా లోపల ఏదో మాట్లాడుకున్న డెసిషన్తో బయటికి వేరేగా అనుకున్నారా? ఇఫ్ దోస్ థింగ్స్ ఆర్ దేర్, దిస్ ఈస్ ద రైట్ టైం టు చేంజ్ యువర్ లైఫ్. అలా చేస్తే దేవుడు నిన్ను చేర్చుకునే దానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు కావాల్సింది ఒక్కటే, ట్రాన్స్ఫర్మేషన్, మారు మనసు కావాలా, పూర్తిగా మార్చబడాలి. ఐఎమ్ సారీ లార్డ్, ఇక నుంచి నేను అలాగా చేయను, నేను స్ట్రైట్గానే ఉంటాను, ఏది చెప్తాను అదే చేస్తాను, నేను వేషధారణలా ఉండను అని ఒక నిర్ణయం తీసుకుంటే దేవుడు మనల్ని దీవించును. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, వందనాలు, స్తోత్రాలు. నాయన ఈ సమాజంలో ప్రభువా మేము మారిన బ్రతుకులు చూపించే విధంగా సహాయం చేయండి నాయన. మా యొక్క జీవితంలో మేము యేసయ్యను అంగీకరించాం, మరలా తిరిగి పాత జీవితానికి వెళ్ళకూడదు. పాత కథలు మాకు ఉండకూడదు అయ్యా. పాత నాలుగు మాకు అక్కర్లేదు తండ్రి, వాటి నుంచి మాకు దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు అనేక మంది తప్పిపోతున్నారయ్యా, అనేక మంది నైనా భయంకరమైన సహవాసాలతో, భయంకరమైన తండ్రి లోక సంబంధమైన ఉద్యోగాలలో కూడా ప్రభు నైనా ఎంతటితో ప్రభు కలిసి తిరగడంలో యేసు ప్రభునే పరిచయం చేయడం పోయి యేసుకి మహిమ లేని కార్యాలు చేస్తూ దూరం అయిపోతున్న వాళ్ళు ఉంటున్నారు. లార్డ్ ఫర్గివ్ దెమ్ లార్డ్. ప్రభు మన్నించండి, మమ్మల్ని క్షమించండి. ఎక్కడ మీ నామానికి అపకీర్తి ఉంటుందో అక్కడి నుంచి దూరపరచి ప్రభు నిన్ను మహింపరిచే విధంగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు. సహాయం చేయండి, సహాయం చేయండి తండ్రి. ఒక్కొక్కరిని బలపరచండి ప్రభు, ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. ప్రభువుని అడుగుదాం. మోసపూరితమైన జీవితంలో ఇంకా ఉంటే గాడ్ ఈస్ టాకింగ్ టు us. దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. అయ్యో 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 7 సార్లు అయ్యో అంటున్నాడు. ఇట్ ఇస్ అ ఫుల్ నంబర్. ప్రతి ఒక్కరిలో వేషధారణ ఉంది, ప్రతి ఒక్క ఏరియాలో ఉంది. దాన్ని తీసేయమని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మారుచున్న సమాజములోనా మారని యువకులు లేవాలి, మారని యేసు మార్గములోన మరలక నడవాలి. మారుచున్న సమాజములోన మారని యువకులు లేవాలి, మారని యేసు మార్గములోన
యొక్క జీవితాలలో పరిశుద్ధతను చూపించాలి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ప్రభువానికి వందనాలు. నీ బిడ్డలుగా మమ్మల్ని బలపరచండి, ఆదరించండి, సహాయం చేయండి. మా జీవితాలలో వేషధారణతో కూడిన భక్తి ఉంటే యేసు నామములో పూర్తి విడుదల ప్రకటిస్తున్నాం నాయన. మా యొక్క జీవితాలలో ట్రాన్స్పరెన్సీ దయచేయండి. మేము ఏది మాట్లాడతామో, ఏది తలస్తామో దానిలో ముందుకు సాగే కృప దయచేయండి. ప్రతి ఒక్కరిని బలపరచండి, పరిశుద్ధతలో ముందుకు సాగిపోయే కృప దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.